భారతీయ జనతా పార్టీకి ఒక నేరేటివ్ థింకింగ్‌తో భలే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈనాడు. ఏంటయ్యా అంటే, రాజ్యసభ సీట్లు వాస్తవంగా వైసీపీ వాళ్ళు రాజీనామా చేశారని తెలుగుదేశం వాళ్ళకి భయపడి కాదు. లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడితోనే వాళ్ళు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు చేసినటువంటి వాళ్ళలో ఇద్దరు తెలుగుదేశంలోకి చేరారు. ఒకళ్ళు బీజేపీలోకి చేరారు వైసీపీ వాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు ఖాళీ ఉంది. అది మొన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేసింది. అది అన్నామలయ, స్మృతి ఇరానీన ఈ పేర్లు వస్తుండగా నిన్న చంద్రబాబు గారు అమిత్ షాని కలిశారు. ఈనాడు ఏం రాసుకొచ్చిందంటే బీజేపీ కేటాయించినట్టు ప్రచారం జరిగింది, కానీ అది తెలుగుదేశం ధృవీకరించలేదు. అదే సందర్భంలో మందకృష్ణమాదిగ పేరుని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారని తెలిసింది, కానీ తెలుగుదేశం ధృవీకరించలేదు. ఇది కాన్సెప్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మందకృష్ణమాదిగ పేరు ప్రపోజ్ చేసి వచ్చారు అమిత్ షా దగ్గర అనేది మందకృష్ణమాదికి, అట్లాగే ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి హింట్ ఇవ్వటం. ఇవ్వలేదనుకోండి, భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు చూసావా అన్నటువంటిది. ఇచ్చారనుకోండి, బాబు గారు చెప్పారుగా అందుకని వచ్చింది అని చెప్పేటటువంటిది. చాలా తెలివైనటువంటి ఎత్తుగడ. బీజేపీనే ప్రయోజనం వస్తే బాబు గారికి, నష్టం వస్తే బీజేపీకి. వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. మిత్ర భేదమా, మిత్ర ధర్మం అంటే మిత్ర భేదం కాదు, ఇది చాలా తెలివైనటువంటి వ్యవహారం. నేరేటివ్ థింకింగ్తో ప్రజల్ని ఎలాగ రాజకీయాల్లోకి లాగుతారు, లేకపోతే మనకు కావాల్సిన విధంగా రాజకీయాన్ని ఎలా మారుస్తారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ స్టోరీ.